జనవరి 21 రోజున అమావాస్య రానుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్య రోజు గనక ఈ పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారింట్ల నరదిష్టి, నరపీడ వంటివి సమస్యలు ఏవున్నా కూడా వెంటనే తొలగిపోతాయి. అంతేకాకుండా ఆరోగ్యం బాలేక ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి కూడా ఆరోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి చూడండి. ముఖ్యంగా అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమైన రోజు అని మన శాస్త్రాలలో తెలుపబడింది. కాబట్టి ఇంట్లో ఆడపిల్ల పుడితే అమావాస్య రోజు సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికి నడుచుకుంటూ వచ్చింది అని అంటుంటారు కదా మన పెద్దవాళ్ళు. కాబట్టి అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన ఈ అమావాస్య రోజున ఏ యొక్క పరిహారాన్ని చేసినా కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని మన పురాణాల్లో, శాస్త్రాల్లో కూడా తెలుపబడింది. కాబట్టి ఈ పరిహారాన్ని చేసి మీ ఇంట్లో సమస్యలన్నీ కూడా దూరం చేసుకోండి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఇతర ఏ సమస్యలు ఉన్నా కూడా వెంటనే తొలగిపోతాయి. ఇక పరిహారం ఏంటో, పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటో కూడా తెలుసుకుందాం. నేడు ఉన్న కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సమస్యలు లేకుండా ఉండలేవు. కాబట్టి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారాలు కావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే ఈ సమస్యలకి పరిష్కార మార్గాలు మన జ్యోతిష్య శాస్త్రంలో అనేకమైనవిగా ఉన్నాయి. అందులో కొన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ పరిహారాలు చేసి పూర్వీకులు ఎంతోమంది ఫలితాన్ని పొంది ఉంటారు. అందువల్లే ఈ పరిహారాలన్నీ కూడా మన శాస్త్రాలలో తెలుపబడ్డాయి. కాబట్టి ఈ పరిహారాలు ఈ జనరేషన్లో మనం చేయడం తగ్గించాం. కాబట్టి ఆర్థికంగా, అనారోగ్యపరంగా అత్యధికంగా కూడా మనం సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మన పూర్వీకులైతే చాలా మంచి చిన్న చిన్న ఇంట్లో ఉన్న వాటితోనే పరిహారాలు చేసుకుంటూ వారి సమస్యలన్నీ కూడా దూరం చేసుకుంటూ వాళ్ళు చాలా ఆనందంగా జీవించారు. నేడున్న కాలంలో అసలు పరిహారాలని ఎవరు పట్టించుకోవట్లేదు, మూఢనమ్మకాలుగా వదిలేస్తున్నారు. కానీ ఇవి కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయని మన తరం వాళ్ళు కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు పరిహారం ఏంటో, చేసే విధానం ఏంటో, కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ముందుగా ఈ పరిహారానికి ఒక 5-6 లవంగాలు కావాలి. తర్వాత ఒక 2 కర్పూరం బిళ్ళలు కావాలి. ఇక ఒక ఇత్తడి ప్లేట్ కూడా కావాలి. తర్వాత వీటికి కావలసినవి ఇంతే, కానీ టైం మాత్రం సాయంత్రం అంటే 6:30 నుండి 8:30 లోపు ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఆ సమయంలోనే మనకు అశ్విని దేవతలు తిరుగుతూ ఉంటారు, తదాస్తు దేవతలు ఉంటారు. కాబట్టి ఆ సమయం సమస్యలకి తొందరగా కూడా పులి స్టాప్ పెట్టవచ్చు. అంతేకాకుండా కోరిన కోరికలు కూడా వెంటనే నెరవేరుతాయి. మనం ఏ సంకల్పంతోనైతే పూజను ప్రారంభిస్తున్నామో ఆ సంకల్పం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి ఆ సమయంలోనే మీరు చేయడానికి ప్రయత్నించండి. అయితే ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇక 6:30 నుండి 8:30 లోపు ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం ఎలా చేయాలి, ఎవరు చేయాలి అంటే ఎవరైనా చేయవచ్చు, ఆడైనా మగవైనా ఎవరైనా చేయవచ్చు. అయితే పరిహారానికి ఒక 5-6 లవంగాలను తీసుకోండి. ఒక ఇత్తడి ప్లేట్ని తీసుకోండి. ఇత్తడి ప్లేటే కావాలా, ఇంకే ప్లేట్ వద్దా అంటే ఇత్తడి ప్లేట్లో చేస్తేనే అద్భుతమైన ఫలితం అయితే కలుగుతుంది. అయితే ఒక ఇత్తడి ప్లేటుని తీసుకొని అందులో ఒక 5-6 లవంగాలను వేయండి. తరువాత మీరు ఒక 2 కర్పూరం బిళ్ళలను తీసుకొని ఆ లవంగాల పైన వేయండి. తర్వాత ఆ కర్పూరం బిళ్ళలతో పాటు లవంగాలను కూడా కాల్చండి. అలా కాల్చినప్పుడు వచ్చే పొగ ద్వారా మన ఇంట్లో ఉన్న దుష్టశక్తి ఏదైతే ఉందో ఆ దుష్టశక్తి, ఇంకా నెగిటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తి, ఇవన్నీ కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి. అయితే ఈ పరిహారం ఇక్కడ చేయాలి అనే మీ సందేహమే అయితే ఈ పరిహారాన్ని మీరు వంటగదిలో చేయవచ్చు, బెడ్రూమ్లో చేయవచ్చు, మెయిన్ హాల్లో కూడా చేయవచ్చు. ఈ పరిహారాన్ని ఎక్కడ చేసినా పర్లేదు, ఫలితం అయితే చాలా బాగుంటుంది. ఇక ఈ లవంగాలను కర్పూరంతో కాల్చినప్పుడు వచ్చే పొగ మాత్రం మన ఇంట్లో నుండి దుష్టశక్తి ఏదైతే ఉందో, నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఆర్థిక సమస్యలకి, అనారోగ్య సమస్యలకి, కుటుంబంలో గొడవలు, చికాకులు వంటి ఇలాంటి ఎన్నో సమస్యలకి కారణమయ్యేది కూడా దుష్టశక్తి, నెగిటివ్ ఎనర్జీనే. సో ఇదంతా కూడా ఈ
పొగ అంటే మనం లవంగాలను మరియు కర్పూరంని ఆ సమయంలో ఇత్తడి ప్లేట్లో కాల్చడం ద్వారా మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పొగ ద్వారా వెళ్ళిపోతుంది. సో అప్పటి నుంచి మన ఇంట్లో సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఖచ్చితంగా గొడవలు, చికాకులు వంటివి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా అన్నీ తొలగిపోతాయి. అందువల్ల అమావాస్య రోజు ఈ పరిహారాన్ని చేసి చూడండి. అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరే గమనిస్తారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం అస్సలు మర్చిపోవద్దు.